చైనా అరుణాచల్ ప్రదేశ్ని ఎందుకు అడుగుతుంది? అసలు చైనాకి అరుణాచల్ ప్రదేశ్కి ఉన్న సంబంధం ఏంటి? మరొకసారి తన వంకర బుద్ధిని భారత్పై చూపించబోతుందా? ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అరుణాచల్ ప్రదేశ్కి చెందిన ఒక అమ్మాయి యూకేలో గత కొన్ని సంవత్సరాలుగా ఉంది. ఈ అమ్మాయి పేరు ప్రేమ వాంగ్జో. ఈ అమ్మాయి యూకే నుండి జపాన్కు బయలుదేరింది. లాంగ్ డిస్టెన్స్ కావడంతో చైనాలో చాంగా అనే ఎయిర్పోర్ట్లో ఆగింది. అక్కడ చైనా అధికారులు అరుణాచల్ ప్రదేశ్ చైనాకు చెందింది, భారత్ పాస్పోర్ట్ చెల్లదు, నువ్వు చైనా పాస్పోర్ట్ తీసుకోవాలంటూ దాదాపు 18 గంటలు ఎయిర్పోర్ట్లోనే ఫుడ్ లేకుండా ఆపేశారు. ఈ విషయంపై మన భారత్ ప్రశ్నించగా చైనా చెప్పే సమాధానం వింటే మీరే షాక్ అవుతారు. అక్కడున్న అఫీషియల్స్ మాటల్లో మీరే వినండి. First of all, Zhejiang is China's territory. China never acknowledges the so-called Arunachal Pradesh, illegally set up by India. As for the individual case you mentioned, we've learned that during the whole process, China's border inspection authorities have gone through the whole process in accordance with laws and regulations and had just enforcement and fully protected the lawful rights. ఈమె ఈ వీడియోలో ఏమంటుందంటే అరుణాచల్ ప్రదేశ్ని భారత్ చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసిందని, అసలు అరుణాచల్ ప్రదేశ్ అనేది లేదని జాంగ్వార్ అనే చైనా ప్రాంతానికి చెందిందని పేర్కొంటుంది. దీనిపై భారత్ కూడా ధీటుగానే సమాధానం చెప్పింది. అరుణాచల్ ప్రదేశ్ అనేది భారత్ నుండి విడదీయరాని భూభాగమని, దాని జోలికొస్తే ఎంతకైనా తెగిస్తామని తేల్చి చెప్పింది. అసలు చైనా అరుణాచల్ ప్రదేశ్ పైన ఎందుకు కన్నేసింది? దీని వెనక ఒక చిన్న కథ ఉంది. ఆ కథ మీకు 5 నిమిషాల్లో అర్థమయ్యేటట్లు చెప్తా. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. విషయంలోకి వెళ్ళిపోదాం. 1914 బ్రిటన్, ఇండియా అలాగే టిబెట్ మరియు చైనా ప్రతినిధులు కలిసి సిమ్లా సదస్సులో మెక్మోహన్ అనే లైన్ను ఇండియా మరియు టిబెట్ ప్రాంతాల మధ్య గీశారు. అప్పట్లో దీనిపై చైనా భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినా ఇప్పుడున్న బ్రిటిష్ ఇండియా పెద్దగా పట్టించుకోలేదు. టిబెట్ యాక్సెప్టెన్సీతోనే మెక్మోహన్ రేఖను ఏర్పాటు చేశారు. 1950 తర్వాత మొత్తం పరిస్థితులు మారిపోయాయి. టిబెట్ మొత్తాన్ని చైనా ఆక్రమించడం జరిగింది. చైనా అరుణాచల్ ప్రదేశ్ను సౌత్ టిబెట్ అని పిలుస్తుంది. టిబెట్ చైనాలో ఉంది, అందుకే అరుణాచల్ ప్రదేశ్ కూడా మాదే అని అర్థం లేని వాదన చేస్తుంది. నిజానికి ఇది రాజకీయంగా సృష్టించిన ఒక కథ మాత్రమే. చైనాకు హిమాచల్ ప్రదేశ్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఇక్కడ పర్వత మార్గాలు ఉన్నాయి, ఆర్మీకి మరింత బలం చేకూరే అంశం. అలాగే నదుల మూలాలు, బ్రహ్మపుత్ర వంటి నదులు కూడా ఇక్కడే మూలాలతో మొదలవుతుంది. దీనివల్ల బంగ్లాదేశ్కి వెళ్ళిన వాటర్ అలాగే ఇండియాకు వచ్చే వాటర్ను నియంత్రించే అవకాశం ఉంటుంది. బోర్డర్ పొజిషన్లు ఉన్నాయి, భారత్ ఆర్మీకి సంబంధించిన హిల్స్ ఉన్నాయి. వీటిని కంట్రోల్లోకి తెచ్చుకుంటే భారత్ ఆర్మీని సరిహద్దుల్లో కొంచెం వీక్ చేసే ప్రయత్నం అవుతుంది. వీటినన్నిటిని దృష్టిలో పెట్టుకుని వీటితో పాటు 1950లో టిబెట్ తన నియంత్రణ కోల్పోయిన తర్వాత అక్కడ మత స్వేచ్ఛ లేదని మరియు సంస్కృతి సాంప్రదాయాలకు భంగం కలుగుతుందని టిబెట్ ప్రజల ఆరాధ్యుడు మత బోధకుడైన దలైమా చైనా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాడు. దీంతో చైనా అతడిపై కుట్ర పన్నింది. ఇది ముందుగానే గమనించిన దలైలామా ఇండియా వచ్చి ఆశ్రయం పొందాడు. ఎక్కడి నుంచే టిబెట్ ప్రజలకు శాంతియుతంగా పోరాటాన్ని అందిస్తున్నాడు. ఇది అప్పట్లో చైనాకు పెద్ద రాజకీయ ఇష్యూగా మారింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న చైనా భారత్పై ఎప్పటికప్పుడు కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది. ఎన్ని కవ్వింపు చర్యలు చేసినా, ఎంత రెచ్చగొట్టినా, చైనా చరిత్ర పరంగా ఎన్ని వ్యూహాత్మక పన్నాగాలు పన్నినా భారత్ మాత్రం అరుణాచల్ ప్రదేశ్ని వదిలే ప్రసక్తే లేదు. ఒకవేళ అలాంటి రోజంటూ వస్తే ప్రతి భారతీయుడు ఆయుధంగా మారుతాడు. జై హింద్.